నిజమే, వాస్తవమే. అట్లాని కాంగ్రెస్ కాంగ్రెస్ తో గతంలో పొత్తులు పెట్టుకోలేదా ఇదే బీఆర్ఎస్? గతంలో కాంగ్రెస్ తోనే కేంద్ర మంత్రి వర్గంలో లేదా ఇదే బీఆర్ఎస్? ఓకే ప్రొఫెసర్ గారు, ఓకే రైట్. మనం సతీష్ గారు ఏం చెప్తారో విందాం. సతీష్ గారు, ఏంటి ఒప్పందం అయితే జరిగింది అనేది అందరికీ అనుమానం భారతీయ జనతా పార్టీతో. ఈవెన్ కవిత గారి ఇష్యూ ఇప్పుడు మనం రీసెంట్ గా చూస్తున్నాం. బహిరంగ కేసీఆర్ కుమార్తె ఆవిడే ఈ రకమైనటువంటి ఆరోపణలు, పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి అనేటటువంటి అనుమానాలు కూడా ఆమె వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఏంటి నిజంగా కలిసిపోతున్నారా ఒప్పందం? అంటే ఇంటర్నల్ గా కలిసిపోయింది ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ అనేటటువంటి ఆరోపణ. మీ పార్టీకి చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ కదా నిజంగా కలిస్తే? మేము కలవాల్సిన అవసరం మాకు ఏముంటదండి, అసలు అర్థం కాదు. మేము గతంలో గత 10 సంవత్సరాలు మేము కొట్లాడిందే మోదీ గారితో లేదు. ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా గానీ పాత్రికేయ మిత్రులు గానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రధానమంత్రి గారితో మనం కలిసిందే లేదు, ఆయన మనకు నిధులు ఇచ్చిందే లేదు. మన రాష్ట్రం బాగుండాలని ఇప్పుడు అన్న చెప్పారు. మన ప్రాంతం కోసం ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాలనే ఒక విషయం కొద్దీ మనం ప్రాంతీయ పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్ళు సస్యశ్యామలంగా ఉన్నాం. మీరు అవునన్నా కాదు, ఎవరు అవునన్నా కాదన్నా చిన్న పిల్లోడన్నా కూడా చెప్తాడు. గతంలో మన ఎట్లుండే మన తెలంగాణ భాషను, యాసను, సంస్కృతి, పండుగలను అవమానించిన రోజుల నుంచి ఈ రోజు తెలంగాణ సస్యశ్యామలం గౌరవంగా గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటున్న తెలంగాణ బిడ్డలం అని చెప్పి, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని పట్టుకొని అవినీతి ఎక్కడ నిరూపణ అయిందండి? అవినీతి కేవలం కావాలంటే మీరు గతంలో కూడా చూసిరండి శివ గారు. ఇప్పుడు లగచర్ల ఘటనలో ఎట్లనే కేసీఆర్ ను లోపడాలని ప్రయత్నం చేసి విఫలం పొందింది. ఆ కేటీఆర్ గారు ఇంట్లో ఏదో పార్టీ జరిగితే, ఇంట్లో పార్టీ దావత్ జరిగితే రేవు పార్టీ జరిగింది, ఏదో పేరు మీద లోపడేయాలని ఒక ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఫార్ములా ఈ కేసులో ఏదైనా మొత్తం ఎట్లనే చేయరా నాయన లోపడేయరా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు కుట్రాబంటే ఆఖరికి ఏమైంది? విఫలమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో బదనాం చేయాలా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రపూరిత చర్యలే తప్ప ఇలా ఏం లేదు. మీరు నోటీసులు ఇస్తే ఏమవుతుందండి కేసీఆర్ గారికి? మీరు ఇచ్చిన నోటీసులు కేసీఆర్ గారు కాదండి, యావత్ తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చిన నోటీసులు కేసీఆర్ కాదండి, తెలంగాణ రైతాంగానికి. మీరు భ్రమలో ఉన్నారు. మీరు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారి మీద తిరగబడతారు, అదే ఇదైతే అన్ని సొల్లు మాటలు తప్ప ఏం లేదు. ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు తెలుసు కేసీఆర్ ఒకడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరచగలడు, ఒక అవగాహన ఉన్న లీడర్, ఒక విజన్ ఉన్న లీడర్ అని చెప్తున్నామని. ఆయన విజన్ ఏందో అందరికీ అర్థమైపోయింది. ఆయన విజన్, ఈయన కట్టిన ప్రాజెక్టులు 4 సంవత్సరాల్లో కుప్పకూలిపోతున్నాయి. ఈ విజన్ గురించి మాట్లాడుతున్నారా? 50-70 సంవత్సరాల నుంచి మేము కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి, అందుకని చెప్పేసి తంతే పోయి ఫామ్ హౌస్ లో పట్టాడు. మిస్ వరల్డ్ పోటీలను పెట్టి ప్రపంచంలో మన తెలంగాణ ఇజ్జత్ తీసింది కాదండి. కేవలం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు వినండి. మన ఒక విషయం వినండి. తెలంగాణ ఫార్మా ఈ మీరు ఒక సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పండి, స్ట్రేట్ అవే సమాధానం చెప్పండి. ఫార్మా ఈ రేస్ పేస్ తో మేము 700 కోట్ల వరకు తీసుకొచ్చడం ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేశమంతా ప్రపంచమంతా ఇక్కడ హైదరాబాద్ వరకు తెలంగాణ వైపు చూసే దిశగా మనం పనిచేయడం జరిగింది. సరే అవినీతి అన్నారు, ఇంకోటి అన్నారు కూడా పక్కకు పెట్టండి. మీరు అందాల భామలని వాళ్ళు తీసుకొచ్చి పోటీలు తీసుకొచ్చి ఏం చేసి ఇజ్జత్ తీసి తెలంగాణ సంస్కృతి మొత్తం ఏమని చెప్పారు? సతీష్ గారు ఆన్సర్ వినాలి. హోటళ్లలో అమ్మాయిలు కూర్చోబెట్టి సాధించింది ఏంటి? లెట్ us not deviate. ఫస్ట్ మిస్టర్ కేసీఆర్ అనే వ్యక్తి చాలా పిరికి పంద. ఆయన అంటే ఎంత భయస్తుడు అని అంటే కొంచెం కేసులు అనగానే భయపడిపోతాడు, గజ 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 వణికిపోతాడు. ఈ ద్రోహి, ఈ తెలంగాణ ద్రోహి, ఈ తెలంగాణ ద్రోహి మీకు భిక్ష ఏం మాట్లాడుతున్నారండి మీరు? అందుకని సతీష్ గారు తెలంగాణ ఆగం చేసి కంప్లీట్ చేయడానికి ఈ యొక్క పిరికి పంద కేసులు అనగానే తెలంగాణ సమాజం మీకు టైం వచ్చినప్పుడు మీరు సమాధానం వ్యక్తిగత విమర్శలతో మీ పాయింట్ కంప్లీట్ చేయండి. సతీష్ గారు నేను మిగిలిన వాళ్ళకి అవకాశం సతీష్ గారు
మీకు నేతలు చేస్తా ఉన్నారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది తెలంగాణలో? రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్, వ్యక్తిగత విమర్శలు వద్దు. నేను వ్యక్తిగతంగా నేను వెళ్ళడం లేదు. నన్ను ఒక కేసీఆర్ గారు Please, ఒక్క respect నిమిషం, ఇచ్చి ఒక్క నిమిషం. మాట్లాడారు. ఎందుకు మాట్లాడతామండి? కేసీఆర్ గారు ఆయన దొంగ తెలంగాణ దొంగ ఒక్క నిమిషం. అంటే మర్యాద ఉండదు. కేసీఆర్ గారు మీరు మనల్ని బిరుదిచ్చిన మీకు మాత్రాన సతీష్ గారు ఒక్క నిమిషం. కేసీఆర్ సతీష్ గారు ఒక్క గారు నిమిషం. అవును, బుద్ధి ఇచ్చారు మీకు. తెలంగాణలో మీరు ఏం Please, చేస్తారు? ఆల్రెడీ మీరు బుద్ధి చెప్పారు. అందుకని ఫామ్ హౌస్ లో కూర్చున్నారు. తెలంగాణలో మీకు పార్లమెంట్ లో రెండు వచ్చిన సున్నా. ఖచ్చితంగా మీరు దొంగ ఓకే, మాటలు ఓకే, చెప్పినప్పుడు రమణ గారు, ఓకే, రమణ గారు, ఓకే, సతీష్ గారు, ఓకే. ఇద్దరికి తెలంగాణ ఆగం చేస్తారు తప్ప రైట్, మీరు చేసింది ఏం రైట్. లేదు. శ్రావణి గారు, శ్రావణి గారు, నేను కైండ్లీ ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. శ్రావణి గారు క్లియర్ గా ఉందా నా వాయిస్? యా, శ్రావణి గారు, ఉందండి. ఎటు తిరిగినా కూడా మొత్తం బీజేపీనే టార్గెట్ అంతిమంగా చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి అలౌ చేయడం లేదు అని క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో మేము కూడా అడిగాము, అయినప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? వారిని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరూ కలిసి ఒకటైపోయి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. నిజమా? బీఆర్ఎస్ తో కలిసారా? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి ఈ రోజు భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్